మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో పచ్చి చింతకాయతో పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కందిపప్పుని కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలి. పచ్చి చింతకాయలని నీళ్ళల్లో ఉడికించుకోవాలి. ఉడికించిన చింతకాయల్లో కొద్దిగా వాటర్ వేసుకొని రసం తీసుకోవాలి. మనం తయారు చేసుకున్న చింతకాయ రసాన్ని వడకట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో పసుపు, అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించిన కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పు వేసిన తర్వాత మనం ముందుగా ఉడికించి రసం తీసుకున్న పచ్చి చింతకాయ గుజ్జు వేసుకోవాలి. చింతకాయ రసం వేసిన తర్వాత సరిపడా వాటర్ వేసుకోవాలి. చారులో కారం, ఉప్పు వేసుకోవాలి.
మరుగుతున్న చారుని మూత పెట్టి 5 to 10 minutes బాగా మరగనివ్వాలి. చారు బాగా మరిగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము, పుదీనా వేసుకోవాలి. రుచికరమైన పచ్చి చింతకాయతో పప్పుచారు రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.